Be strong. ఓకే, సెకండ్ ఇయర్ ఎంఎల్టీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ లెసన్స్ నేను బయోకెమిస్ట్రీలో చెప్పాను. తర్వాత ప్యాథాలజీలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనము ప్యాథాలజీలో డిస్కస్ చేసాము, బయోకెమిస్ట్రీలో డిస్కస్ చేసాం. కానీ మీ సెకండ్ ఇయర్ యొక్క స్టూడెంట్స్ ఓన్లీ కొంతమంది మాత్రమే, అందులో 5-6 మంది మాత్రమే వీడియోస్ చూసి నోట్బుక్ రాసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని చూస్తున్నారు. మిగతా వాళ్ళకు సెకండ్ ఇయర్ వాళ్ళకు మీకు మంచి పర్సంటేజ్ కావాలని లేకపోతే మార్క్స్ కావాలని ఇంట్రెస్ట్ లేదా ఏంటి? సో మీరు హార్డ్ వర్క్ చేయకపోతే మీకు టైం లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే ఇంకా సెకండ్ ఇయర్ ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంకా టైం లేదు. కనుక మీరు దయచేసి వీడియోస్ చూసి నోట్బుక్ రాసి పంపించండి అని ప్రతిసారి చెప్తా ఉన్నాను నేను. ఇది మీకోసం మాత్రమే, మా కోసం కాదు. ఓకే రైట్? ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా పనులకు వెళ్ళడం ఆపేయండి. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోవడానికి టైం వచ్చింది. సో మీరు ఖచ్చితంగా చదవండి. ఓకే, అయితే ఈరోజు మనము ఒక ప్యాథాలజీలో పరీక్ష కొరకు రక్తపూత తయారీ అనే లెసన్ డిస్కస్ చేస్తున్నాం. పరీక్ష కొరకు రక్తపు పూత తయారీ. ఓకే, బిఫోర్ దట్ ఈరోజు మన టెక్నాలజీని ఉపయోగించి మనము ఈ మధ్యకాలంలో అన్ని ల్యాబొరేటరీస్లో మనము కిట్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, కిట్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, కానీ మనం ఆల్రెడీ వెరీ వెల్. అయితే నాకు తెలిసి మీరు అందరూ ల్యాబ్లలో ఫస్ట్ ఇయర్లో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో మీరు ల్యాబ్లో పనిచేసినప్పుడు కానీ బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పంటే శాంపిల్ కలెక్ట్ అంటే డ్రాప్స్ తీసుకొని మనం చేస్తూ ఉన్నాం. ఓకే, అసలు ఆ రక్తాన్ని పరీక్షించాల్సిన అవసరం ఏంటి? రక్తపు పూతల తయారీ ఏం అవసరం? ఎందుకోసం చేస్తూ ఉన్నాం? అసలు మనం రక్తం ఎందుకు సేకరిస్తామని చెప్పంటే మన దేహంలో ఉన్నటువంటి ద్రవధాతు ఏది అని చెప్పంటే రక్తము అని చెప్పేసి అంటాం మనం. మన దేహంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా వ్యాధి నిర్ధారణ జరిగేది దేని ద్వారా అని చెప్పి అంటే రక్త పరీక్ష ద్వారా మాత్రమే. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా రక్త పరీక్ష ద్వారా మాత్రమే మనం రోగ నిర్ధారణ చేయగలుగుతాం. అది ఈవెన్ ఎర్ర రక్త కణాల లెక్కింపు కావచ్చు, WBC తెల్ల రక్త కణాల లెక్కింపు కావచ్చు, రక్త ఫలకికల లెక్కింపు కావచ్చు, సూక్ష్మజీవుల గుర్తింపు కావచ్చు. మనకంటే సూక్ష్మజీవులు అని చెప్పంటే వ్యాధికారక సూక్ష్మజీవులు మనకు ఉన్నటువంటివి ఏవైనా సరే, పైలేరియా కావచ్చు, సరే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నా కూడా గుర్తించడానికి మనకి ఏం చేస్తామని చెప్పంటే బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి డిసీజ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. డిసీజ్ ఐడెంటిఫికేషన్ దేని ద్వారా జరుగుతుంది అని చెప్పంటే కేవలం కలెక్టింగ్ ఆఫ్ బ్లడ్ శాంపిల్. సో ఈ బ్లడ్ శాంపిల్స్ రక్తపూత 2 రకాలుగా తయారు చేస్తాం. ఒకటి మందపు రక్తపూత, తర్వాత మనం ఒకటి పల్చని రక్తపూత అని చెప్పేసి అంటాం. వెరీ వెల్. అయితే మీకు ఆల్రెడీ 10th ఫస్ట్ ఇయర్లోనే గాజు పరికరాల గురించి మనం తెలుసుకున్నాం. ఏ పరికరాలు యూజ్ చేస్తాం, ఏ విధంగా బీకర్లు ఎక్కడ, పిక్పెట్లు ఎక్కడ, స్లైడ్స్ ఎక్కడ, కవర్ స్లిప్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనే విషయం మనకు ఫస్ట్ ఇయర్లో తెలుసు. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి రక్తపూత తయారీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇక్కడ రక్తపూత తయారీలో 2, పలుచని పూత తయారీ, తర్వాత మందపు పూత తయారీ. అయితే పలుచన పూత తయారీ ఇక్కడ మనకు ఫస్ట్ మెటీరియల్స్ ఏం కావాలి అని చెప్పి అంటే ఒక పర్సన్, లేదంటే మన శాంపిల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఒక పర్సన్, స్లైడ్స్, ఓకే స్లైడ్స్, తర్వాత నీడిల్ అండ్ మైక్రోస్కోప్ టు అబ్జర్వ్ టు ఐడెంటిఫై ద ఒక బ్లడ్ శాంపిల్. సో మనకు ఫస్ట్ ఏంటి, పర్సన్ ఉన్నాడు, నీడిల్స్, తర్వాత స్లైడ్స్, మైక్రోస్కోప్. ఓకే, పరికరాలు. ఇక్కడ చూడండి, మనము స్లైడ్ను ఉపయోగించి ఈ పరీక్షను జరుపుతాం. ఫస్ట్ పలుచని పూత తయారీ, స్లైడ్ అంటే పలుచని పూత తయారీ. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే స్లైడ్ని తీసుకొని, ఇది ఒక స్లైడ్ అనుకుందాం. ఈ స్లైడ్ని తీసుకొని అంటే అటు ఇటు ఉండకుండా సమతలంపై, అంటే మంచిగా కరెక్ట్ ప్లేస్లో సమతలంపై ఉంచాలి. ఓకే, ఒక స్లైడ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు ఒక నిడిల్ తీసుకొని మన ఫింగర్, ఓకేనా, ఫింగర్స్ని ప్రిక్ చేస్తాము. నిడిల్ తీసుకొని ఫింగర్ పైన ప్రిక్ చేస్తున్నాం అంటే గుచ్చుతున్నాం. గుచ్చి మనము రక్తస్రావం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అని చెప్పి అంటే ఒక 2 or 3 డ్రాప్స్ ఒక స్లైడ్ పైన వేస్తాము. చివర్లు ఎట్లా, చివరి 1 సెంటీమీటర్ దూరంలో అని చెప్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ అనుకోండి, 1 సెంటీమీటర్ దూరంలో మనం ఇక్కడ ఒక చుక్క వేస్తున్నాం, లేదా 1 లేదా 2 చుక్కలు వేస్తున్నాం. ఓకేనా, సమతలం పైన ఉంచుతున్నాం. నిడిల్ని తీసుకొని మన వేలు పైన, ఫింగర్ పైన ప్రిక్ చేస్తున్నాం. ప్రిక్ చేసిన తర్వాత రక్తపు డ్రాప్స్ బయటకు వచ్చిన తర్వాత మనం రక్తపు చుక్కలు దేనిపైన వేస్తున్నాం, 1 సెంటీమీటర్ దూరంలో స్లైడ్ పైన వేస్తూ ఉన్నాం. 1 సెంటీమీటర్ వేస్తూ ఉన్నాం.
అయితే నెక్స్ట్ ఇంకొకటి స్లైడ్ తీసుకుంటాం. ఇంకొక స్లైడ్ తీసుకొని ఏటవాలుగా 45 degrees అంటే మన 30 నుంచి 40 అంటే జస్ట్ ఇలా ఉంచేసి ఈ రక్తపూతను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. రక్తపూతను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. ఓకేనా? 30 to 45 degrees సెంటిగ్రేడ్లో ఉంచి మనం ఏం చేస్తామంటే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఈ రక్తపూత పూర్తిగా వ్యాపించేటట్టుగా స్ప్రెడ్ చేస్తున్నాం. ఏం చేసాం ఫస్ట్ మనకు మెటీరియల్స్ ఏమున్నాయి, నీడిల్ అవసరం ఉంది, పేషెంట్ అవసరం ఉన్నాడు, ప్లస్ తర్వాత మైక్రోస్కోప్ అవసరం ఉంది, స్లైడ్స్ అవసరం ఉంది. ఫస్ట్ మనం నీడిల్ తీసుకొని ఫస్ట్ అంతకంటే ముందర ఇక్కడ మనం ఫింగర్ పైన ఏం చేస్తాం, స్పిరిట్తో క్లీన్ చేస్తాం. స్పిరిట్తో క్లీన్ చేసిన తర్వాత ప్రిక్ చేస్తాం. ప్రిక్ చేసిన తర్వాత రక్తపు చుక్కలు తీసుకెళ్ళి స్లైడ్ పైన 1 centimeter దూరం అంటే కొద్దిగా కొద్ది దూరంలో వేస్తాము. వేసిన తర్వాత దాన్ని ఇంకో స్లైడ్తో స్ప్రెడ్ చేస్తున్నాం. స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడ స్లైడ్ డ్రై అవుతుంటే మనకేం చేయాలి అని చెప్పి అంటే ఆ స్లైడ్ పైన ఒక దగ్గర పేషెంట్ నేమ్ రాసి ఉంచాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకరికి ఇవ్వకుండా పేషెంట్ నేమ్ రాసి పెట్టాలి. పేషెంట్ నేమ్ రాసి ఉంచాలి. ఓకే, తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మిథనాల్లో ఉంచి స్థిరపరచాలి. ఓకేనా? మిథనాల్లో ఉంచి స్థిరపరచాలి. ఇక్కడ ఏం చేస్తాం మనం? మిథనాల్లో ఉంచి స్థిరపరుస్తున్నాం. ఎందుకు అని చెప్పంటే కణాలు కదలవు, స్థిరంగా ఉంటాయి. మిథనాల్లో ఉంచి స్థిరపరచడం వల్ల కణాలు కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి. మందపూత తయారీ కూడా అంటే ఇక్కడ మందపూత తయారీ అంటే కంపేరింగ్ విత్ అంటే పల్సన్ పూతతో పోల్చుకుంటే కొంచెం తిక్కుగా ఎక్కువ రక్తపు చుక్క ఎక్కువ వేసి మందంగా ఉండేటట్టుగా చూసుకుంటాం. రక్తపూత మందంగా ఉండేటట్టుగా చూసుకుంటాం. దాన్ని ఏమంటే మందపూత తయారీ. మందపూత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్సన్ పూత అని చెప్పంటే స్లైడ్ పైన పూర్తిగా అతికించినట్టుగా ఉంటుంది. ప్లాన్ ఈ మందపూత అని చెప్పంటే చూస్తే మనకు ఒక చిన్న పేపర్ యొక్క మందం ఉంటుందా, మందం అంటే ఒక న్యూస్ పేపర్ మందం ఉంటుందా, ఆ లెవెల్లో ఉండేటట్టుగా దీనిపైన రక్తం కనిపిస్తుంది. స్లైడ్ పైన కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సేమ్ అంటే ఒక స్లైడ్ ఇంకో స్లైడ్ దీనిపైన 35 degrees 40 degrees సెంటిగ్రేడ్లో అంటే డిగ్రీస్ కోణంలో ఉంచి ఇలా స్ప్రెడ్ చేస్తాం. ఇది పలుచని పూత కావచ్చు, మందపు పూత. ఇక్కడ విత్తనాలు యూజ్ చేస్తే ఏంటంటే ఫీల్డ్ స్టెయిన్ వేస్తాం. ఇక్కడ ఫీల్డ్ స్టెయిన్ వేసి దాన్ని స్థిరపరుస్తాం. దీన్ని విత్తనాలు వేస్తే ఇక్కడ ఫీల్డ్ స్టెయిన్ వేసి స్థిరపరిచినాం. ఈ విధంగా మందపూత కావచ్చు, పల్సన్ పూత కావచ్చు, మనము బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి అంటే బ్లడ్ డ్రాప్స్ కలెక్ట్ చేసి చుక్కలు కలెక్ట్ చేసి పేషెంట్ వచ్చి మనము ఏవి ఆర్బీసీ కౌంటింగ్ కోసం కావచ్చు, లేకపోతే డబ్ల్యూబీసీ కౌంటింగ్ కోసం కావచ్చు, బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంటింగ్ కోసం కావచ్చు, మనము తర్వాత ఏవైనా సూక్ష్మజీవులు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా పరాణజీవులు వాటిని గుర్తించడం కోసం ఈ విధంగా మందపు లేదా పల్సన్ పూతని తయారు చేస్తూ ఉంటాం. ఓకేనా? మందపు మరియు పల్సన్ పూత అంటే సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ కూడా మ్యాటర్ రాయండి. సేమ్ ఇక్కడైతే స్లైడ్ తీసుకున్నాం, సమతలపై ఉంచినాము, కూర్చున్నాము అంటే అన్నీ రాయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, కుడి చేతి చివరి మనం అంటే ఫస్ట్ రాసేటప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. బ్లడ్ శాంపిల్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇది కూర్చోవడం కూడా నేను చెప్పాలి, ఇది రాయాలి పాయింట్స్, కానీ మీరు నోట్బుక్లో రాయాలి. ఒక రోగి యొక్క అంటే ఉంగరపు వేలు తీసుకునే దాన్ని మనము మన సూదితో గుచ్చి రక్తపు చుక్కలో ప్రారంభమైన తర్వాత దాన్ని స్లైడ్పై ఒక 2 centimeter దూరంలో వేసి ఇంకొక స్లైడ్తో 45 degrees కోణంలో వచ్చి దాన్ని స్ప్రెడ్ చేయవాలను అనే విధంగా నిదానంగా నీట్గా రాయండి. అప్పుడైతేనే మనకు మ్యాటర్ క్లియర్గా వస్తుంది. సో సేమ్ మ్యాటర్ ఇక్కడే, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ కొద్దిగా తిక్కుగా ఉంటుంది, ఇక్కడ లైట్గా ఉంటుంది. అందుకని దీన్ని పల్సన్ పూత అంటున్నాం, దీన్ని మందపూత. ఈ రెండు ఎందుకు చేస్తున్నాం? ఇక్కడనేమో మిథనాలు తీసుకుంటే ఇక్కడ ఫీల్డ్ స్టెయిన్ తీసుకున్నాం కదా. ఈ రెండు ఎందుకోసం చేస్తున్నాం అని చెప్పంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్బీసీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఆర్ బ్లడ్ ప్లేట్లెట్స్. అట్లే కాకుండా మనకు పరాణజీవులు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, వాటిని కూడా మనము అబ్జర్వేషన్ చేసేందుకు మనము చేస్తున్నాం. ఇక్కడ ఇది ఈ 2 షార్ట్ క్వశ్చన్స్ 2 కలిపి అడగవచ్చు. పల్సన్ పూత అనగానేమి, లేదా పల్సన్ పూత మరియు మందపూతల గురించి తెలుపుము అని చెప్పి అడగవచ్చు. లేదా రక్తపూత ఎన్ని రకాలు, ఇది ఒక షార్ట్ క్వశ్చన్. రక్తపూత ఎన్ని రకాలు, రక్తపూత ఎన్ని రకాలు అని చెప్పి అంటే ఇప్పుడు అసలు రక్తపూత ఎందుకోసం చేస్తున్నాం అనేది విషయం రాయాలి ఫస్ట్. ఇక్కడ రక్తపూత తయారీ వలన ఇక్కడ రాసుకుని రక్తపూత ఎన్ని రకాలు అని అడిగిన క్వశ్చన్ అక్కడ రాసుకుని రక్తపూత తయారీ వలన ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ మరియు బ్లడ్ ప్లేట్లను గుర్తించవచ్చు. అదేవిధంగా పరాణజీవులు లేదా సూక్ష్మజీవులను కూడా గుర్తించేందుకు సహకరిస్తుంది అనే విషయం రాసి ఈ రక్తపూత 2 రకాలు. ఏ వెడ్జ్ పద్ధతి లేదా కవర్ గాజు పద్ధతి, వెడ్జ్ పద్ధతి లేదా కవర్ గాజు పద్ధతి. బి వచ్చేసి కవర్ గాజు పద్ధతి. ఓకేనా? సో ఈ 2 పేర్లు రాయాలి. రక్తపూత ఎన్ని రకాలు అని చెప్పిస్తే ఈ 2 పేర్లు రాయాలి. ఇది దీంట్లో మనకి ఇంకా 3, 4 మనకు తర్వాత నెక్స్ట్ డబ్ల్యూబీసీ కణాలు లెక్కింపు ఉంటుంది, ఆర్బీసీ కణాలు లెక్కింపు ఉంటుంది, లాంగ్ క్వశ్చన్స్. కానీ ఇవి మనకు షార్ట్ క్వశ్చన్స్ 3
ఓకే, సో మేబీ అడగొచ్చు మనకు, మీరు నోట్ సింపుల్గా ఉంటుంది మీకు ఆల్రెడీ టెస్ట్ అంటే చూసింటుంది ఈ ప్రాసెస్ కాబట్టి మీరు ఓన్ వర్డ్స్లో మీ సొంత వర్డ్స్లో రాసుకోవచ్చు. ఎందుకని చెప్పి అంటే ఇంకా మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఇది స్మాల్ బేసిక్, ఇది స్లైడ్ పైన ఎట్లా వేస్తామని తెలుసుకోవడమే ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇది 2 క్వశ్చన్స్, రక్తపూత తయారీలో 2, పల్చని పూత తర్వాత మందమైన పూత అని రప్పించే 2. ఓకేనా, కింద రక్తపూత ఎన్ని రకాలు అని చెప్పి అంటే 2, ఒకటి బెడ్స్ పద్ధతి, తర్వాత కవర్ గాజ్ పద్ధతి. ఎందుకోసం చేస్తామని చెప్పంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, బ్లడ్ ప్లేట్లెట్స్ లేదా పరాన్నజీవులు లేదా సూక్ష్మజీవులు కనుక్కొని ఎందుకు చేస్తామనే విషయం రాయాలి. ఓకే, ఓకేనా. రేపు మళ్ళీ ఒక లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను మళ్ళీ ఈరోజు మీకు చెప్తా ఉన్నా, మీరు మళ్ళీ మీకు కాల్ చేస్తాను నేను. ప్లస్ తర్వాత మీరు గుర్తుంచుకోండి, మీకు మార్క్స్, ఓజెటీ మార్క్స్ కానీ ప్రాక్టికల్ మార్క్స్ కానీ ఏదైనా సరే మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉంటేనే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతూ ఉంది. ఓకే, బీ సీరియస్, బాగా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్తో బయటికి వెళ్ళండి. ఓకేనా, బీఎస్సీ కానీ ట్రైనింగ్ కానీ మీరు బయట వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కనుక డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీ చేయాలనుకున్నప్పుడు మీకు మంచి మార్క్స్ కావాలి. సో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఆల్రెడీ 2 పేపర్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను నేను. బయోకెమిస్ట్రీ తర్వాత ప్యాథాలజీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మైక్రోబాలజీ ఒక పేపర్ మాత్రం మిగిలింది. ఆఫ్టర్ ఇవి నేను ఆల్రెడీ చెప్పా, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా వెళ్దాం, చూద్దామని. ఓకే, సో మీరు ఖచ్చితంగా మీకు ఓన్లీ ఏది పెండింగ్ ఉంది, ఇంగ్లీష్ తర్వాత మైక్రోబాలజీ. ఓకేనా, ఈ 2 పేపర్స్, మిగతా మీరు 3 పేపర్స్ చదివి ఉంటే మిగతా 2 పేపర్స్ తర్వాత ఈజీగా చదువుకోవచ్చు కదా. సో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసి మంచి నోట్బుక్ రాసి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా, లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, మన యొక్క క్లాసెస్లో మన మార్క్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఎన్ని ఉన్నాయనే విషయం మనకు తెలుసు. ఓకే.